దేవుని శ్రేష్టమైన కృపను గమనించినట్లయితే ఈ భూమి మీద మనుషులు తింటున్న ప్రతి ఆహార పదార్థంలోనూ, ఈవెన్ మంచినీళ్ళల్లో కూడా, వాటర్లో కూడా, త్రాగు నీటిలో కూడా దేవుడు ఐరన్ ఉంచాడు. ప్రతి పదార్థం, అది మాంసమే కానీ, ఆకుకూరలే కానీ, కూరగాయలే కానీ, పండ్లే కానీ, దేవుడు ప్రతి దానిలో ఐరన్ అంటే రక్తం పట్టే పదార్థాన్ని ఉంచాడు. మనుషులు తినగలిగిన ప్రతి దానిలో రక్తం పట్టే పదార్థాన్ని ఉంచాడు, ఐరన్ ఉంచాడు. ఎంత ఆశ్చర్యమో కదా. కాకపోతే కొన్ని వాటిల్లో ఎక్కువ పర్సంటేజ్ ఐరన్, కొన్ని వాటిల్లో తక్కువ పర్సంటేజ్ ఐరన్ ఉంది. అంతేగాని మనుషులు తినే ప్రతి ఆహార పదార్థంలోనూ ఐరన్ ఉంది. ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం. ఈవెన్ డ్రింకింగ్ వాటర్లో కూడా ఐరన్ ఉంది. చాలామంది డాక్టర్స్ సలహా ఇచ్చే విషయం ఏంటంటే, ఈ పదార్థాలు తినండి, ఇవి తినండి, ఆ ఫ్రూట్స్ తినండి, ఈ కూరగాయలు తినండి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాటిల్లో ఐరన్ పర్సంటేజ్ ఎక్కువే కానీ ప్రతి దానిలో ఐరన్ ఉంది. సో దేవునికి స్తోత్రం. హల్లెలూయా.